ఈ రోజు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నలంద స్కూల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ ని ఉద్దేశిస్తూ సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దుబాస్ రాములు, కోటగిరి సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి గ్రామంలో ప్రస్తుతం బస్టాండ్ లేక ప్రజలు, విద్యార్థులు, మహిళలు, చిన్నపిల్లలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నప్పటికీ మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. కోటగిరి బస్టాండ్ ప్రజలకు చాలా అవసరమని, నిలవ నీడలేక బస్సులు వచ్చే వరకు రోడ్డుపై నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. కోటగిరి గ్రామంలో పాలిటెక్నికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు నిత్యం ప్రజలు వేలల్లో ప్రయాణిస్తున్నారు. కనీసం మహిళలకు మూత్రశాలలు లేకపోవడం ఎంతో సిగ్గుచేటు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు డబ్బులు వచ్చిన పనులు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి దత్తత తీసుకున్న గ్రామంలో బస్టాండ్ తీసుకోవడం ఎంత సిగ్గుచేటని కనీసం ఇప్పటికైనా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులు రెడ్డి ఆత్మ విమర్శ చేసుకుని ప్రజలకు అవసరమైన బస్టాండ్ నిర్మించి ప్రజల కష్టాలను తొలగించాలి అని, లేని ఏడల దశలవారీగా బస్టాండ్ నిర్మించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని సిపిఐ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లా గంగాధర్, శంకర ప్రసాద్, గూడుమియా, గజేందర్, శివమారుతి, ఇమ్రాన్, నారాయణ, గుడాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం, మరి గత కొన్ని సంవత్సరాల నుండి కోటగిరి బస్టాండు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీల దశల వారీగా ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఇటు ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పోచారం రెడ్డి గారు కానీ దీని మీద స్పందించలేకపోవడం సిగ్గుచేటు. వాస్తవానికి మరి కోటగిరి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, పార్టీనర్ కాలేజీ అన్ని కాలేజీలు ఉన్నాయి. మరి బస్టాండ్లో విద్యార్థులు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. మరి నీడలేకపోవడానికి చాలా సిగ్గుచేటు. మరి వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేది వర్షాకాలం. మరి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడ నిలబడి వీళ్ళు ప్రయాణం చేస్తారని చెప్పేసి కనీసం మీరు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆత్మ విమర్శన చేసుకోవాలి. మరి అభివృద్ధి పేరు మీద ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే డబ్బులు వస్తున్నాయో అవైతే అభివృద్ధి చేస్తున్నారు. మరి ప్రజలకు అవసరమైనవి మీరు ఎందుకు చేయకొచ్చారని చెప్పేసి, నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రజా సమస్యలు మీకు కనబడి ఏదైతే మీకు డబ్బులు ఏవైతే వస్తాయో అవే అభివృద్ధి చేస్తారు తప్ప ఏవైతే డబ్బులు రావో అవి అభివృద్ధి చెయ్యరు. అంటే మీ ప్రజా సమస్యల మీద, ప్రజల సమస్యల మీద మీకు ఏమాత్రం శుద్ధి లేదు. మీకు దాచుకునుడు అలవాటైపోయింది. కాబట్టి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులారా మీరు ఇప్పటికైనా స్పందించండి, లేకపోతే మీ ఇల్లులు కూడా ముట్టడి చేస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద సీరియస్ గా ఉద్యమాలు నడుస్తాయి. స్థానికంగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ గ్రామం కోటగిరి మండల గ్రామం మీరు దత్తత తీసుకున్నారు. ఈ దత్తత తీసుకున్న గ్రామం మీద బస్టాండ్ లేకపోవడం ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు స్పందించి వెంటనే మరి 15 లక్షల ఫండ్ ఏదైతే వచ్చిందో దాన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఐగా నేను డిమాండ్ చేస్తున్నాను.